ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రముఖ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు. ఆయనపై భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంటి? అసలు ఆయన్ను జర్నలిస్ట్గా చూస్తున్నారా, లేదు ఉగ్రవాదిగా చూస్తున్నారా, నక్సలైట్గా చూస్తున్నారా, అసలు బీజేపీ వ్యతిరేకిగా చూస్తున్నారా? ఏ విధంగా బీజేపీ నాయకులు నాగేశ్వర్ను చూస్తున్నారనేది తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నాగేశ్వర్ పైన కొన్ని కేసులు నమోదు కావటం, అది జనసేన పార్టీ నుంచి కొంతమంది కేసులు పెట్టడం, అట్లాగనే ప్రభుత్వ అనుకూలులు కొంతమంది కేసులు పెట్టడం జరిగింది. ఈ విషయంలో ఏపీ పోలీసులు నాగేశ్వర్ ఇంటికి, హైదరాబాద్లో నాగేశ్వర్ ఇంటి దగ్గరికి కూడా పోయి మీ మీద కేసులు నమోదుతున్నాయని హెచ్చరిక చేయడం కూడా జరిగింది. అయితే మీకు నోటీస్ ఇస్తున్నాము, అరెస్ట్ చేస్తాము అని చెప్పలేదు అని చెప్పేసి నాగేశ్వరే వెల్లడించాడు. కానీ కేసులు నమోదైనాయి. ఈ కేసుల నమోదు మీద భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి మురళీధర్ రావు, ఆయన సీనియర్ లీడరు బీజేపీలో, ఈ నమోదును వ్యతిరేకించాడు. ఆయన ఒక మంచి రాజకీయ విశ్లేషకుడు, విఘ్నత కలిగినటువంటి విశ్లేషకుడు. అటువంటి వ్యక్తి మీద కేసులు నమోదు చేయడం మంచి పద్ధతి కాదు అని స్పష్టం చేశాడు. ఆ కేసులు ఏంటంటే ఉపసంహరించుకోండి అని కూడా చెప్పాడు. ఒక మంచి విశిష్టమైన విశ్లేషకుడిని మనం వ్యతిరేకించడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి చెప్పాడు. అయితే ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆయన కూడా బీజేపీ సీనియర్ లీడర్, చాలా కాలం నుంచి బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన బీజేపీకి నిజంగా ఆయన ఒక మాట చెప్తే బీజేపీ చెప్పినట్టుగానే భావించాల్సినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు మాట్లాడుతూ, నాగేశ్వరు బీజేపీకి పూర్తిగా వ్యతిరేకి, అతను ఒక ఉగ్రవాది, నక్సలైటు, పైగా కమ్యూనిస్టు రక్తము జీర్ణించుకొని పుట్టినవాడు. అటువంటి వ్యక్తిని ఎందుకు వదిలిపెట్టాలి, తప్పు చేసేవాడే అన్నట్టుగా అని ఆయన స్వయంగానే విలేకరులతో మాట్లాడేటప్పుడు చెప్పాడు. అంటే బీజేపీలోనే ద్వంద్వ వైఖరి ఉంది. నాగేశ్వర్ మీద ఒకరు మంచి వ్యక్తి, పర్వాలేదు, అతనికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, దాన్ని మనము నిరోధించకూడదు అని చెప్పేసి చెప్తే ఆ భావ ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పేసి ఇంకొక వైపున మాట్లాడుతున్నారు. మొత్తం మీద బీజేపీలో నాగేశ్వర్పై మిశ్రమ స్పందన ఉంది. ఒకవైపున అతని మీద కేసులు పెట్టాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు. మరోవైపు అట్లాంటివి ఏమీ వద్దంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రము ఎటువంటి ప్రకటన లేకపోతే ఆలోచన కూడా నాగేశ్వర్ పైన చేయలేదు. ఈ విధంగా చూస్తే ఒక విధంగా బీజేపీతో సరైన సంబంధాలు జనసేనకు లేవేమో, అసలు పొత్తు ఇట్నే ఉంటుందా అనే చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాల మధ్య జరుగుతూ ఉంది. మొత్తంగా నాగేశ్వర్ను టార్గెట్ చేస్తూ బీజేపీ అన్ని వైపుల నుంచి అంటే నాగేశ్వరు ఒక విధంగా బీజేపీని విమర్శిస్తుంటాడు, మోదీని విమర్శిస్తుంటాడు, హిందుత్వాన్ని కూడా విమర్శిస్తుంటాడు. అంత మాత్రాన ఆయన బీజేపీకి వ్యతిరేకం ఎట్లవుతాడు? విమర్శలు ఒక మంచి విశ్లేషకుడు చేస్తున్నాడు, దాన్ని సాధారణంగా తీసుకొని దాంట్లో మంచి చెడులను ఆలోచించాలే. కానీ ఒకరేమో దుర్మార్గుడు, నక్సలైట్ అని ముద్రేస్తే, ఇంకొకరేమో మంచి వ్యక్తి, విశ్లేషకుడు అని చెప్తామంటే బీజేపీలో అసలు నేతల మధ్య లేదు పాలసీల మధ్య సఖ్యత ఉందా లేదా అనే ఒక చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతూ ఉంది.